ఐబొమ్మ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ వచ్చిందని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ థింగ్ అండి, మూవీ వచ్చిన 1 మంత్‌కి ఐబొమ్మలో పెట్టండి. బికాజ్ వాళ్ళు గూడా చాలా కష్టపడి ఎండనక, వాననక ప్రతీదీ వాళ్ళు స్ట్రగుల్ అయితేనే ఆ మూవీ అంత అవుట్‌పుట్ వస్తుంది గదా! సో, వాళ్ళ కష్టాన్ని గుర్తించి మనం ఒక 1 మంత్ తర్వాత మీరు ఐబొమ్మలో పెట్టండి, బావుంటది చూడ్డానికి గూడా. మీరు అంత వచ్చిన 2 డేస్‌కి, 1 డేకి పెడితే చాలా వరస్ట్ ఉంటది అని జెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది కమిషనర్ వాళ్ళు ఆల్రెడీ వీటి మీద చాలా గట్టిగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అవును. తీసుకోవాలి గూడా. తీసుకున్నా కూడా ఆయన మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నారు. అంటే ఇది ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఛాలెంజ్ ఎవరైతే చేస్తున్నారా పోలీసు వాళ్ళకి? చట్టానికి వ్యతిరేకంగా ఎళ్లి రిలీజ్ చేస్తారో వాళ్ళకి సిమిలర్‌గా తీసుకోవాలి యాక్షన్ అని. సినిమాలు ఒకవేళ వచ్చినా కూడా అది ఎక్కువ రేట్‌తో వస్తున్నాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందే కదా అది. ప్రాబ్లమ్ అవుతుంది. మరి ఒక కానీ టికెట్స్ రేట్స్ తగ్గినాయి గదా! అవి కూడా తగ్గించాలి. లేదు లేదు. తగ్గినాయి పెద్ద ఆల్రెడీ సినిమాలు టికెట్స్ వస్తే రేట్స్. వాటిని పెంచి విడుదల చేస్తున్నారు. లేదండి, పెద్ద మూవీ ఉంది. లాస్ట్ మన 'మనశంకర వరప్రసాద్‌ని' చూసుకుంటే టికెట్స్ రేట్స్ తగ్గినాయి. అచ్చా. తగ్గినాయి. మరి ఓవరాల్‌గా ఇది వెబ్‌సైట్‌ని బంద్ చేయాలంటారు. వెబ్‌సైట్‌ని బంద్ చేయమని చెప్పను. కాకపోతే మూవీ రిలీజ్ అయిన 1 మంత్‌కి అప్‌లోడ్ చేస్తే ఇనఫ్ అని చెప్పేసి అంటా.